Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu mi master teacher Syed Sameer for physics. Ela unnaru mi andaru baagunnara? I hope you guys are doing well and I am doing well too. Hi IIT aspirant, hi Yamini, hi Sukrita, Lagudu, hi Skilled Hemal, hi Sharanya, hi Pranavit Sai, hi Ram, Prasad, Somuko and hi Prasad garu. Andariki good evening andi. So వెంటనే వీళ్ళందరూ పిల్లలు లైవ్కి రాగానే వీడియోని లైక్ చేసేయండి, ఒక పని అయిపోద్ది. అండ్ ఆల్సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా లైవ్కి రాలేదు వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ టాపిక్. చాలా తక్కువ మంది చదివే టాపిక్, చాలా ఎక్కువగా చదివే టాపిక్. అదేంటంటే పెద్ద టాపిక్ వచ్చి సెమీ కండక్టర్స్. సో మనం సెమీ కండక్టర్స్ ఈరోజు డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్, జీరో నుంచి లెజెండ్ వరకు ఓకేనా చేద్దాం. మనం కెమిస్ట్రీ సార్ నవీన్ సార్ ఎలాగైతే జీరో నుంచి హీరోకి తీసుకెళ్తారో అందులో మనం ఏం చేద్దాం అంటే కొంచెం క్రాస్ టర్న్ తీసుకొని జీరో నుంచి లెజెండ్ వరకు వెళ్ళిపోదాం. ఓకేనా? మీరు అందరు రెడీయా? ఒక్కసారి రెడీ అయితే నేను రెడీ సార్ అని చెప్పి ఇట్లా హ్యాట్సప్ కానీ ఏదో ఫైర్ కానీ ఏదో ఒకటి పెట్టండి నాకు. సో యా, లెట్స్ స్టార్ట్. Hi Akash, hi top activist, hi Harika Game Squad and every top activist. Hi Harika, hi Pranavit Sai, Jai Physics. Okay, good evening, how are you? I'm very good. Joshna, hi Nitin, hi IIT aspirant, hi Game Squad. Sir, spammers ni kaasta mute please. Yes, sure. Hi Somuko, hi Chabbi. అండ్ హాయ్ శ్రీ విష్ణు కార్తిక్, హాయ్ కుల్లాయప్ప. ఇక మొదలెడదాం. భరత్ హాయ్, అందరికి ఒకసారి హాయ్ చెప్పుకొని. తెలుగు అమేజింగ్ హాయ్, విష్ణు కార్తిక్ హాయ్, అందరికీ హాయ్ అండి. సో ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ నమస్సుమాంజలి. సో అందరూ వీడియోని లైక్ చేయండి, ముందు లైక్ చేయండి. ఐఐటి ఆస్పిరెంట్ పవన్ కుమార్ గుడ్ ఈవినింగ్, చబ్బీ గుడ్ ఈవినింగ్, ఎంసెట్ ఆస్పిరెంట్ లీలా గుడ్ ఈవినింగ్. సో వాచింగ్ ఆర్ 20 నౌ, సో లైక్స్ కూడా 29 అయిపోవాలి అండ్ స్లోగా అవి కూడా పెరిగిపోవాలి. తెలుగు అమేజింగ్ హలో, అశోక్ హాయ్, అందరికీ హాయ్ అండి. సో ఈరోజు టాపిక్ సెమీ కండక్టర్స్ని మీరు జాగ్రత్తగా వినేయండి, ఎందుకంటే సెమీ కండక్టర్స్ మనకు ఒక 4-5 డేస్ నడిచిద్ది. యాక్చువల్గా నిన్న నేను తీసుకొని ఉంటే బాగుండేది, కానీ నిన్న కొంచెం బిజీ ఉండే నేను. సో రేపు ఈరోజు తీసుకొని డయోడ్స్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. 1 క్వశ్చన్ కాదు, 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి లాజిక్ గేట్స్ నుంచి వస్తుంది, ఇంకోటి సెమీ కండక్టర్స్ నుంచి వస్తుంది. అండ్ ఆ క్వశ్చన్ని మనం ఎలాగైనా ఖచ్చితంగా సాల్వ్ చేస్తేనే, ఇంతకుముందు మనం మోడర్న్ ఫిజిక్స్లో వచ్చిన 3 క్వశ్చన్స్ అంటే ఆటమ్స్లో నుంచి, న్యూక్లియర్లో నుంచి, డ్యూయల్ నేచర్లో నుంచి ఒకటి, సెమీ కండక్టర్ ఒకటి, లాజిక్ గేట్ ఒకటి, 5 4 20 మార్క్స్ ఎట్లయినా మనకి ఈ వీక్ నెక్స్ట్ వీక్లో అయిపోవాలి. ఓకేనా? సో సార్ కాలేజ్కి వెళ్ళి వచ్చి క్లాసెస్ వినడమే అవుతుంది సార్, పీవైక్యూ సాల్వ్ చేయడానికి టైం సరిపోవడం లేదు. అదే ప్రాబ్లం, చాలా మంది పిల్లలకి టైమే ప్రాబ్లం. ఎవరైతే టైంని మేనేజ్ చేయగలరో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందుకే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు మేనేజ్ యువర్ టైం. సార్ మీ పేరు, నా పేరు వీడియోలో ఉంటుంది, డిస్క్రిప్షన్లో చూడు. సయ్యద్ సమీర్ ఇస్ మై నేమ్. ఓకే రైట్, సో లెట్స్ బిగిన్ టుడే సెషన్. సో టుడే సెషన్ ఈజ్ అబౌట్ సెమీ కండక్టర్స్. సో అసలు సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, కొంచెం డీటెయిల్గా చూద్దాం. మీరు క్లాస్ కేర్ఫుల్గా వినండి. ఎవరైతే నిజంగా జేఈ కొట్టాలనుకుంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వింటే చాలా చాలా మంచిది వాళ్ళకి. ఓకే రైట్, సో సెమీ కండక్టర్స్ ఈజ్ మై ఫేవరెట్ అంటున్నారు ప్రసాద్. ఓకే రైట్, లెట్ స్టార్ట్. సో ముందుగా మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటో అంటే, సెమీ కండక్టర్ అనే కాన్సెప్ట్ కంటే ముందు కండక్టివిటీ అంటే ఏంటో తెలియాలి. కండక్టివిటీ అంటే ఏంటో తెలియాలి. కండక్టివిటీ, యాక్చువల్గా కండక్టివిటీ, రెసిస్టివిటీ ఈ టర్మ్స్ అనేవి, కండక్టివిటీ రెసిస్టివిటీ ఈ టర్మ్స్ అనేవి కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంటే మళ్ళీ మనం డీటెయిల్గా దాన్ని చదువుతాం, ఎలాగో చదువుతాం. సో కండక్టివిటీ అంటే సిగ్మా అండ్ రెసిస్టివిటీ అంటే రో. సో కండక్టివిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ అ మెటల్ ఆర్ మెటీరియల్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎవరికైతే ఉంటాయో వాటిని కండక్టర్స్ అంటారు. చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే కండక్టర్స్ అంటారు. సో బేస్డ్ ఆన్ కండక్టివిటీ, అంటే ఇప్పుడు అల్యూమినియం వైర్ ఉంది, కరెంట్ పాస్ చేస్తే పాస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు కండక్ట్ అంటే ముందుకు తీసుకెళ్ళడం. సో దాన్ని కండక్టివిటీ అంటారు. సో
కండక్టివిటీ అంటే సిగ్మా, రెసిస్టివిటీ అంటే దానికి రెసిప్రోకల్ అండి. సో రో ఇస్ రెసిస్టివిటీ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 1/σ లేదా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. సో రెసిస్టివిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే R is equal to rho L/A. ఇది ఐడియా ఉంటుంది మీకు, జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఇది తీసుకుంటున్నా అంతే. సో R is equal to rho L/A. అప్పుడు రో ఏమవుతుందంటే RA/L అవుతుంది. రో అంటే RA/L. దీని యూనిట్స్ వచ్చేసి R అంటే రెసిస్టెన్స్. సో రెసిస్టివిటీ యూనిట్ ఇస్ ఓమ్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ విచ్ విల్ గివ్ యూ ఓమ్ మీటర్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? ఓమ్ మీటర్ ఈజ్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఇప్పుడు ఓమ్ మీటర్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ కాబట్టి రెసిస్టివిటీకి రెసిప్రోకల్ చేస్తే మీకు కండక్టివిటీ వస్తుంది కాబట్టి కండక్టివిటీ యూనిట్ ఏమవుతుందంటే ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. దీని యూనిట్ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. సో ఓమ్ ఇన్వర్స్ కి ఇంకో పేరు ఏంటంటే సైమన్ కాబట్టి దిస్ ఎస్ ఇంటూ మీటర్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. అదే ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. సో అది కండక్టివిటీ. సో కండక్టివిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కండక్ట్, అంటే ఎలక్ట్రాన్స్ పాస్ చేయగలిగితే దాన్ని కండక్టర్ అంటారు, చేయకపోతే కండక్టర్ కాదంటారు అంతే. సో ఆ కండక్టివిటీ లెవెల్ ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కండక్టివిటీ మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ ఏంటంటే మెటల్స్ లేదా కండక్టర్స్, ఇంకోటి ఇన్సులేటర్స్, ఇంకొకటి సెమీ కండక్టర్స్. ఇదే ఇంపార్టెంట్ ఎందుకంటే మన టాపిక్ ఇదే కాబట్టి, ఇదే చాప్టర్ పేరు కూడా ఇదే, సెమీ కండక్టర్స్. మెటల్స్ అన్నా కండక్టర్స్ అన్నా ఒకటేనండి. మెటల్స్ అన్నా కండక్టర్స్ అన్నా ఒకటే. కండక్టర్స్ ఆర్ యాక్చువల్లీ మెటల్స్ అన్నమాట. సో మెటల్స్ లో ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దాని కండక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10⁸ ఇది కనబడుతుందా మీకు? 10⁸ నుంచి 10⁻12 వరకు దాని కండక్టివిటీ ఉంటుంది. అంటే రెసిస్టివిటీ దాని రెసిప్రోకల్ కాబట్టి మో కూడా రాయొచ్చు. ఎస్, సోముకో రాయొచ్చు నాన్న. ఓమ్ ఇన్వర్స్ అంటే MHO మో అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? L/A అంటే ఎల్ అంటే లెంత్ రా, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రా. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ మనం ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక కండక్టర్ తీసుకుంటే ఈ కండక్టర్కి ఎంతో కొంత లెంత్ ఉంటుంది కదా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఉంటుంది. క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మార్కర్ ఉందనుకో, దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి చూస్తే ఏం కనబడుతుంది? నీకు సర్కిల్ కనబడుతుంది కదా, దాన్నే క్రాస్ సెక్షన్ అంటారు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇలా. సో ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే మూవ్ అవుతూ ఉంటే దాన్నే ఆ కండక్టర్ అంటాం. సో ఇన్సులేటర్ అంటే కండక్టివిటీ అసలు చాలా తక్కువ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10⁻−19 ఉంది చూడండి, అంటే 0.00000 అంటే ఆల్మోస్ట్ 0. అంటే దాని కండక్టివిటీ 0, అది కండక్ట్ చేయదు. ఇప్పుడు మీరు వుడ్ చెక్క లేదా ప్లాస్టిక్ ఉంది, వాడిని ఏం చేశారంటే మీరు 2 వైర్స్ అంటే కరెంట్ నుంచి వచ్చే పవర్ వైర్స్ కనెక్ట్ చేశారనుకోండి, మీరు పట్టుకున్నా మీకు ఏం కాదు, ఎందుకంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు. అందుకే వాటిని ఏమంటారంటే ఇన్సులేటర్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్సులేటర్. ఓకే. సో L/Aని సెల్ కాన్స్టెంట్ అంటారమ్మా, అది కెమిస్ట్రీలో ఉంటుంది. కెమికల్ సెల్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, రైట్. సో నౌ ఇన్సులేటర్స్ హ్యావ్ లో కండక్టివిటీ అండ్ సెమీ కండక్టర్సే మనకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే సెమీ కండక్టర్ కండక్టివిటీ ఎంత ఉందంటే 10⁵ నుంచి 10⁻⁻6 వరకు ఉంది. 10⁻⁻6 అంటే 0.00001 అంటే 10⁻⁻6 అవుతుంది. 10⁻⁵ అంటే ఇంకా 5 zeros ఉంటాయి. అంటే ఫిజిక్స్ ఎందుకు సార్ టఫ్గా ఉంటుంది? ఉండదు, ఫిజిక్స్ టఫ్ ఉండదు అనిపిస్తుంది అట్లా. మిగతా సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఫిజిక్స్ టఫ్ అనిపిస్తుంది. సో 10⁻⁵ నుంచి 10⁻⁻6 వరకు ఉంటుంది. సో దీని కండక్టివిటీ ఒకసారి మీరు చూస్తే కండక్టర్కి దగ్గరగా అంటే 0 నుంచి అంటే 10⁻⁵ to 0లో ఏమనిపిస్తుంది మీకు అంటే 10⁻⁵ to 0 నుంచి ఏమనిపిస్తుంది అంటే అది ఒకటి కండక్టర్ లాగే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే 0 నుంచి 10⁻⁻6కి వెళ్తారో మళ్ళీ అది ఇన్సులేటర్ లా అనిపిస్తుంది. సో సెమీ కండక్టర్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ఇన్సులేటర్ యాజ్ వెల్ యాజ్ కండక్టర్. ఇప్పుడు ఇది కండక్టర్ అనుకో, నేను ఏం చేశానంటే ఇందులో కరెంట్ పాస్ చేశాను అనుకో, కరెంట్ పాస్ అవుద్ది. ఇన్సులేటర్ అనుకో పాస్ అవ్వదు. కానీ సెమీ కండక్టర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు తెలుసా? కరెంట్ పాస్ చేయొచ్చు, చేయకుండా కూడా చేయొచ్చు. అదే దాంట్లో ఉన్న గొప్పతనం. సెమీ కండక్టర్ అన్ని మీ ఫోన్లో, మీ కెమెరాలో, ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరాలో, మీరు ఫోన్లో, ప్రతి దాంట్లో సెమీ కండక్టర్ ఉంటుంది. సెమీ కండక్టర్ లేకుండా అసలు మోడర్న్ టెక్నాలజీ లేదు.
Semiconductor is actually the key for transistors, for rectifiers, for integrated circuits, everything అన్నిట్లో కూడా సెమీకండక్టర్ ఉంటుంది, డయోడ్స్ ఉంటాయి. సెమీకండక్టర్ చాలా 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 యూస్ఫుల్. ఎలక్ట్రానిక్ సెక్షన్ మొత్తం ఏదైతే ఉందో అదంతా సెమీకండక్టర్ మీద డిపెండ్ అవుద్ది. ఎందుకంటే అది కంట్రోలబుల్ కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కావాలంటే ఇన్సులేటర్గా మార్చుకోవచ్చు, కావాలంటే కండక్టర్గా మార్చుకోవచ్చు. అలా వాళ్ళిద్దరిని మార్చలేము, కండక్టర్ని ఇన్సులేటర్ని మార్చలేం. కాబట్టి సెమీకండక్టర్కి యూజ్ చాలా ఎక్కువ అనమాట. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఎస్, సో దట్ ఈస్ అబౌట్ సెమీకండక్టర్. దాని రెసిస్టివిటీ అంటే ఇప్పుడు దీనికి రెసిప్రోకలే కాబట్టి 10⁻⁵ to 10⁶ ఓమ్ మీటర్ ఉంటుంది దాని రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది, కండక్టివిటీ కూడా మోడరేట్గా ఉంటుంది, అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెమీకండక్టర్. సో ఇట్స్ ఓకే, JEE స్ట్రగ్లర్, నో ప్రాబ్లమ్, యూ కెన్ టేక్ రెస్ట్, నో ప్రాబ్లమ్. రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు వాట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాండ్ థియరీ. బ్యాండ్ థియరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇప్పుడు దాన్ని ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బ్యాండ్ థియరీ అంటే ఏంటి, ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, ఒక మార్కే కదా వచ్చేది, డయోడ్స్ డైరెక్ట్గా చెప్పొచ్చుగా అంటే ఇది ఇంజనీరింగ్లో పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా అర్థం కావాలనేది నా ఉద్దేశం. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఈస్ ఎనర్జీ బ్యాండ్ థియరీ ఇన్ సాలిడ్స్. ముందుగా సాలిడ్స్లో ఎనర్జీ బ్యాండ్ థియరీ చేసే ముందు మనం బోర్డ్స్ థియరీలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం బోర్డ్స్ థియరీలో అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. దే ఆర్ కాల్డ్ ఎస్ స్టేషనరీ షెల్స్. యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రాన్ ఈస్ ఇన్ దట్ స్టేషనరీ షెల్ ఇట్స్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్ అని మనం డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు ఈ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, అలా 2 ఎలక్ట్రాన్స్, అలా చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకో. దిస్ ఈస్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ పిక్చర్, ఇది కరెక్ట్ పిక్చర్ కాదు, బట్ దిస్ ఈస్ ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ ఎనర్జీ లెవెల్ అనేది ఉంది, పర్టికులర్ ఎనర్జీ లెవెల్ ఉంది. సో పైగా ఎలక్ట్రాన్ వెళ్తే ఇంకో దానికి ఎనర్జీ లెవెల్ ఉంది. ఆ ఆర్బిట్లో ఉన్నంత వరకు దాని ఎనర్జీ అదే ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్కి మధ్యలో కూడా ఎనర్జీ ఉంటుంది, బట్ అది అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒక ఎనర్జీ లెవెల్లో అలా ఉండిపోతుంది అది, ఈ ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటంటే ఈ ప్రోటాన్స్ లోపల ఉన్నాయి కదా, లోపల ఉన్న ప్రోటాన్స్ ఎఫెక్ట్ వల్ల పర్టికులర్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ వాటికి స్టిప్యులేటెడ్గా కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, పర్టికులర్గా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. అది ఆ ఎనర్జీ లెవెల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో నా ఇప్పుడు ఏంటంటే ఇందులో కీ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒకటే యాటమ్, ఇది ఒకటే యాటమ్, దిస్ ఈజ్ సింగిల్ యాటమ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి తెలుసా? చాలా ఉన్నాయి. దేర్ ఆర్ క్రోడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. హాయ్ ఆల్ ఇన్ వన్, హాయ్ ఎంసెట్ ఆస్పిరెంట్, వాట్ ఈస్ యువర్ డౌట్, యూ కెన్ ఆస్క్. సో ఇప్పుడు అన్ని ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఒక ఆటమ్ పక్కన ఇంకో ఆటమ్ పెడతారో ఇప్పుడు ఏమవుద్దంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది సార్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ప్రోటాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఈ ప్రోటాన్ ఈ ఎలక్ట్రాన్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ రిపల్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ రిపల్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ రిపల్ చేస్తుంది, ఇక్కడ ఉన్న ప్రోటాన్ మళ్ళీ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఉన్న ఈ ప్రోటాన్ రిపల్ చేస్తుంది. అలా ఎనర్జీ ఏమవుతుందంటే రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. నేను చెప్పింది అర్థమైంది ఇక్కడ? కీ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆటమ్ సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు ఒకటే ఆటమ్ తీసుకుంటే ఏమవుతుందంటే పర్టికులర్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్లోనే ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆటమ్స్ని సైడ్ బై సైడ్ పెట్టేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఏమవుతాయంటే కొన్ని ఎలక్ట్రాన్స్కి ఎక్కువ ఎనర్జీ వచ్చేస్తుంది, కొన్ని ఎలక్ట్రాన్స్కి తక్కువ ఎనర్జీ వచ్చేసి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే ఈ ఆటమ్ పక్కన ఇవన్నీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ అన్ని ఏమైతాయంటే సైడ్ బై సైడ్ వచ్చిపోతాయి. ఇదొక ఆటమ్ ఇవన్నీ సైడ్ వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఎనర్జీ విల్ బి ఇన్ బ్యాండ్స్. సో నేను మాట్లాడేది ఏంటంటే ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించే మాట్లాడుతున్నా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు, మీకు కెమిస్ట్రీ వచ్చు కాబట్టి. సో ఈ ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ జరిగిద్ది. ఈ లోపల ఉన్న ఇన్నర్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. బయట ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఎక్కువ కాబట్టి కొన్ని ఎలక్ట్రాన్స్ హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ తక్కువ ఎనర్జీ లెవెల్కి వచ్చేసి బ్యాండ్ అనేది ఫామ్ చేస్తాయి.
దాన్నే బ్యాండ్ అంటే ఎనర్జీ లైన్స్, వాటిని బ్యాండ్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్ and I will repeat it if you want, if there is any doubt. This is useful for NEET, of course, very much useful for NEET. So ikkada an isolated atom has well defined energy levels. That is what I have told you. And energy of an electron depends on its orbit. అంటే n is equal to 1, n is equal to 2, తెలుసు కదా మీకు అది. n is equal to 1, n is equal to E is equal to minus 13.6 z square by n square according to Bohr's theory. Energy of electron depends on its orbit. దాని ఆర్బిట్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని ఆటమ్స్ ని పక్క పక్కన పెట్టినప్పుడు ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి కొన్ని ఆటమ్స్ అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమో హై ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో లో ఎనర్జీ లెవెల్కి వెళ్ళిపోయి కొన్ని మధ్యలో ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్లో ఏ ఎలక్ట్రాన్ ఉండదన్నమాట. దాన్ని ఫర్బిడెన్ ఎనర్జీ లెవెల్ అంటారు. ఫర్బిడెన్, నాట్ టు గో. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ టూ ఆటమ్స్ కమ్ టుగెదర్, అన్ని ఆటమ్స్ ఒక క్రిస్టల్ స్ట్రక్చర్, లాటిస్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఏమైపోతాయి అంటే హై ఎనర్జీకి లో ఎనర్జీకి వెళ్ళిపోయి మధ్యలో గ్యాప్ ఇస్తాయి. ఆ గ్యాప్ని ఎనర్జీ గ్యాప్ అంటారు, లేదా ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఫర్బిడెన్ ఎనర్జీ లెవెల్ ఇస్ 0. దేర్ విల్ నాట్ బి ఎనీ ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. అంటే ఉంటే సపోజ్ ఎనర్జీ గ్యాప్ అనేది సపోజ్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకో, మోర్ దాన్ 2 ఉంటాయి, లెస్ దాన్ 2 ఉంటాయి, కానీ ఆ 2 ఎలక్ట్రాన్ వోల్ట్ రేంజ్లో ఏ ఎలక్ట్రాన్ ఉండదు. దాన్నే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. So an isolated atom has well defined energy levels, but when you take a crystal structure, each electron has a unique position and no two electrons see exactly the same pattern of surrounding charges, and each electron has a different energy level. So what happens is, according to this different interaction of energy, there will be continuous distribution, and when the crystal structure is settled, ఎప్పుడైతే క్రిస్టల్ స్ట్రక్చర్ సెటిల్ అయిపోద్దో నీకు ఎనర్జీ అనేది బ్యాండ్స్లో వెళ్ళిపోద్ది. సో ఈ బ్యాండ్ గురించి మనకు తెలియాలి. ఏవైతే హై ఎనర్జీ ఉంటాయో, ఎవరికైతే హై ఎనర్జీ ఉంటాయో వాటిని కండక్షన్ బ్యాండ్ అంటారు. ఏవైతే లో ఎనర్జీ ఉన్నాయో వాటిని వ్యాలెన్స్ బ్యాండ్ అంటారు. అంటే ఇప్పుడు ఇవి కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే, రెండు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే. కండక్షన్ బ్యాండ్లో ఉన్నవి కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే, వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నవి కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే. కానీ ఆ రెండిట్లో ఓన్లీ కండక్షన్కి పనికొచ్చేవి ఏంటంటే కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్సే, అంటే హై ఎనర్జీ ఎలక్ట్రాన్సే బాగా సర్ఫేస్ మీద ఉంటాయి కాబట్టి, అవి ఈజీగా అటు ఇటు ఫ్లో అవుతాయి కాబట్టి, కండక్టివిటీకి యూజ్ అవుతాయి కాబట్టి వాటిని కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బట్టి కండక్టివిటీ డిసైడ్ చేస్తారు. ఇది సాలిడ్స్లో ఉండే బ్యాండ్ థియరీ. Now, the energy band formed by a series of energy bands containing valence electrons is called valency band, and at 0 Kelvin, electrons start filling energy level in valence band starting from the lowest one. At highest energy level occupied by an electron in the valence band is called Fermi level, and the lowest unfilled energy band formed just above the valence band is called conduction band. And the lowest unfilled energy band formed just above valence band. Valence band కంటే పైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది వ్యాలెన్సీ బ్యాండ్ అనుకోరా, ఇక్కడ ఎవరు ఉంటారంటే కండక్షన్ బ్యాండ్. బ్యాండ్ అంటే ఏంటి సార్ అంటే ఎనర్జీ లైన్సే. ఈ ఎనర్జీ లెవెల్స్నే బ్యాండ్స్ అంటారు. బ్యాండ్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ ఓన్లీ. దీస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్. ఇప్పుడు నీకు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉండాలండి అంటే, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటే నీకు కండక్షన్లో పనికి వస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే కండక్షన్లో పనికి వస్తుంది. ఎందుకంటే ఇది కండక్షన్ బ్యాండ్ కాబట్టి, దిస్ ఈజ్ కండక్షన్ బ్యాండ్ కాబట్టి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటేనే పనికి వస్తుంది. ఇదేంటి అంటే వ్యాలెన్స్ బ్యాండ్. దిస్ ఈజ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే ఎనర్జీ గ్యాప్ అంటారు, లేదా ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటారు. యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఎనర్జీ గ్యాప్. సో ఈ బ్యాండ్ థియరీ వరకు నేను చెప్పింది మీకు అర్థమైతే ఎస్ సార్ అని నాకు చెప్తే నేను ముందుకెళ్తాను. Why is it called conduction band specifically, sir? Because outermost, no. The reason why it is called conduction band is because it has got high energy.
high energy, and also it is easily moving on the surface and available for conduction. That is why it is called conduction band. హలో యశోదా దేవి. సో ఇప్పుడు ఈ బ్యాండ్స్ని బట్టి మనం కండక్టర్స్కి, ఇన్సులేటర్స్కి, సెమీ కండక్టర్స్కి బ్యాండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హాయ్ యాదవ్ సార్ వన్స్ అగైన్. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది ఒకసారి చూడండి. ఇది ఎలక్ట్రాన్ ఎనర్జీస్. మను యాదవ్ న్యూ టు క్లాస్. హాయ్ మను. సో ఒక్కసారి చూడండి, ఇదేమో లో ఎనర్జీ లెవెల్ రా. దిస్ ఈజ్ లో ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ హై ఎనర్జీ. అండ్ ఈ రెండు ఎలక్ట్రాన్స్ కూడా, ఇందులో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ electrons which are inside the valency shell. These are all valency shell electrons only. All of these valency shell electrons are distribute అయిపోయినాయి. ఇప్పుడు వ్యాలెన్స్ బ్యాండ్ లో కుప్ప ఎలక్ట్రాన్ ఉన్నాయిరా, చాలా అంటే చాలా ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ 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 చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అమ్మా. ఇక్కడ చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఒక్కో ఎలక్ట్రాన్కి ఒక్కో ఎనర్జీ లెవెల్ ఉంది. చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఎలక్ట్రాన్స్ హియర్. నౌ దెర్ ఈస్ నో ఎలక్ట్రాన్ హియర్. సో ఇప్పుడు కండక్టివిటీకి పనికి రావాలంటే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ అయి ఉండాలా లేదా కండక్షన్ బ్యాండ్లో ఉండాలా? మీరే చెప్పాలి. ఇప్పుడు కండక్టివిటీకి పనికి రావాలి అంటే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్లో ఉంటే సరిపోతుందా, లేకపోతే అందులో వ్యాలెన్స్ షెల్లో ఉన్న బ్యాండ్లో హయ్యర్ ఎనర్జీ ఉండి కండక్షన్ బ్యాండ్లో ఉంటేనే కండక్టివిటీకి పనికి వస్తుందా? నాకు చెప్పండి. కండక్టివిటీకి పనికి రావాలంటే ఎందులో ఉండాలి ఎలక్ట్రాన్? కండక్షన్ బ్యాండ్లో ఉండాలా, వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండాలా? Very good, game squad. Conductivity higher band, yes. higher energy gap, higher band అంటే కండక్షన్ బ్యాండ్ లో ఉండాలి. వెరీ గుడ్. హలో రొనాల్డో. హయ్యర్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, గుడ్, ఓకే, రైట్. సో కండక్షన్ బ్యాండ్ లో ఉండాలి ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇది ఎవరు సార్ అంటే ఇన్సులేటర్. ఎవరు ఇన్సులేటర్ అంటే వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇన్సులేటర్స్. ఇప్పుడు ఇలాంటి మెటీరియల్స్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి చూడండి. ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నాయి. కండక్షన్ బ్యాండ్లో ఉన్నాయి ఎవరైనా? ఏ ఎలక్ట్రాన్ అయినా ఉంది? లేదు. అందుకే అది కండక్షన్కి పనికిరాదు. అందుకే వాటిని ఏమంటామంటే ఇన్సులేటర్ అంటాం. ఇప్పుడు ఈ ఎనర్జీ గ్యాప్ ఉంది చూసారా, ఎంత ఉంది చూసారా? మోర్ దాన్ 3 electron volts ఉంది. ఎప్పుడైతే నేను దీనికి ఎనర్జీ సప్లై చేస్తానో, అంటే ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్, దీనికి ఎనర్జీ ఇచ్చాను నేను, ఎనర్జీ ఈజ్ ఇంపార్టెడ్, ఎనర్జీ ఇచ్చాను అనుకోండిరా. ఎవరికి ఇచ్చాను ఎనర్జీ? ఈ లోపల వ్యాలెన్స్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఇవి ఈ హయ్యర్ బ్యాండ్లోకి వెళ్ళడానికి ఎనర్జీ ఇచ్చాను. అలా ఎనర్జీ ఇవ్వచ్చా సార్ అంటే ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు సార్ అంటే యూ కెన్ హీట్ ఇట్. యాక్చువల్లీ హీట్ చేయవచ్చు, అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయవచ్చు. టెంపరేచర్ కెన్ బి ఇంక్రీజ్డ్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ జంప్ అయిపోయి హయ్యర్ ఎనర్జీ బ్యాండ్ అంటే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, 3 electron volt కంటే ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులేటర్లో నువ్వు దీనికి హీట్ చేసి, అంటే దీన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఎనర్జీ ఇస్తే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్ళడం
పక్కన పెడితే ఈ 3 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఇవ్వడానికి నువ్వు హీట్ చేస్తే ఏమవుద్దంటే ఈ మెటీరియలే కాలిపోద్ది. ఈ మెటీరియల్ కాలిపోద్ది. అంటే ఇఫ్ యూ స్టార్ట్ హీటింగ్ అన్ ఇన్సులేటర్ so that you are trying to move an electron from valence band to conduction band, it is not possible. It is not possible. Energy needed is more, and that energy crosses the melting point. Heat, temperature melting point cross chesi ante it is not possible to convert it is not possible to convert insulator to conductor. So can you convert an insulator to conductor? No, not possible to convert an insulator. Okay, మీరు ఎవరికైనా ఎనర్జీ ఓకే కిరణ్ సార్ నమస్తే సార్. మీరు ఎవరికైనా ఎనర్జీ ఇవ్వగలరు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Satya Nagamani, are you remembered me? I don't remember you. Fine. So this is about the conduction band and valency band of ఎవరు అంటే ఇన్సులేటర్. ఇప్పుడు కండక్టర్స్ ఒకసారి చూడండి. కండక్టర్లో ఏమైందంటే కండక్టర్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అంటే దిస్ ఈజ్ valency band and this is conduction band. ఇది valency band, ఇది కండక్షన్ బ్యాండ్. వీళ్ళిద్దరు ఏమయ్యారంటే ఓవర్లాప్ అయిపోయారు. ఎనర్జీ గ్యాప్ ఏమైందంటే ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఎనర్జీ గ్యాప్ నెగిటివ్ కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ ఎనర్జీ గ్యాప్ నెగిటివ్ అంటే? యాక్చువల్గా ఎనర్జీ గ్యాప్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఎనర్జీ గ్యాప్ అంటే ఈ వ్యాలెన్స్ కండక్షన్ బ్యాండ్లో ఉన్న లోయెస్ట్లో నుంచి వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న హైయెస్ట్ తీసేస్తే వచ్చేది కండక్షన్ బ్యాండ్ ఎనర్జీ గ్యాప్. ఒకసారి చూడండి ఇక్కడ. ఇందులో ఈ కండక్షన్ బ్యాండ్లో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఉందనుకో, 6.7 అనుకోది. సపోజ్ 6.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇదేదైతే ఉందో అదెంత అంటే 3.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇందులో లోయెస్ట్ ఎంత అంటే 6.7, ఇందులో హైయెస్ట్ ఎంత అంటే 3.7. అంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న హైయెస్ట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది అంటే 3.7 ఉంటుంది. ఇందులో ఉన్న లోయెస్ట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది అంటే 6.7. వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తే ఏమొస్తుందంటే 6.7 - 3.7 ఎంత అంటే నియర్లీ అంటే ఎగ్జాక్ట్లీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. ఇది అంతకంటే ఎక్కువ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కండక్షన్ బ్యాండ్లో ఈ కండక్షన్ బ్యాండ్లో ఉన్న లీస్ట్ ఎనర్జీ లెవెల్ ఎంత అంటే సపోజ్ 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్కి. ఇదేమైందంటే దానికంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి అది 3.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉందనుకో. అప్పుడు ఇందులో నుంచి తీసేసాం అనుకో -0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. -0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఏంటి? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? దీన్ని బట్టి అంటే ఎనర్జీ గ్యాప్ ఈజ్ యాక్చువల్లీ నెగిటివ్. ఎనర్జీ గ్యాప్ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సపోజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. అది ఎందులో ఉందంటే ఓన్లీ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉంది. హాయ్ ఎవ్రీవన్, నవీన్ సార్. ఓహో, ఇద్దరు వచ్చారా? ఓ మై గాడ్, సమీర్ సార్ మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇది అంత బాగాలేదు సార్, సారీ. అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పిన కదా అందుకే బాగాలేదు. అంటే ముగ్గురు ఉన్నారనమాట ఇప్పుడు ఈ క్లాస్లో. ఈ క్లాస్ జన్మ ధన్యం అయిపోయింది అనమాట. సెమీ కండక్టర్స్ ఫస్ట్ క్లాస్ అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే మీరు మూడు టీచర్లు ఉన్నారు. ఒకళ్ళేమో చెప్తున్నారు, ఇక్కడ ఇద్దరేమో జీనియస్ ఇక్కడ ఉన్నారు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందంటే వ్యాలెన్స్ బ్యాండ్లో ఉంది. ఇంకో ఎలక్ట్రాన్ తీసుకున్నా, ఇది ఎక్కడ ఉందంటే ఓన్లీ కండక్షన్ బ్యాండ్లో ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. అది ఎందులో ఉందంటే ఇట్ ఈస్ ఇన్ బోత్ వ్యాలెన్స్ బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ కండక్షన్ బ్యాండ్. అంటే ఇందులోకి పనికి వస్తుంది, ఇందులోకి పనికి వస్తుంది. అంటే కండక్టర్లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో మోస్ట్లీ అవి అన్ని కండక్షన్ బ్యాండ్లోనే చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్షన్ బ్యాండ్లోనే చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
చాలా చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందులో ఉంటాయి సార్ అంటే కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటారంటే కండక్టర్ అంటారు. ఇక్కడ చాలా కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. సో అంటే దాని మీనింగ్ ఏంటి, కండక్టర్స్ ఎందుకు కండక్ట్ చేస్తాయి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ విచ్ బ్యాండ్ అంటే కండక్షన్ బ్యాండ్. ఈజ్ దట్ పాయింట్ క్లియర్? దీస్ ఆర్ అబౌట్ కండక్టర్స్. ఇప్పుడు మనం చాప్టర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సెమీకండక్టర్. సెమీకండక్టర్లో ఉన్న ప్రత్యేకత, గొప్పతనం ఏంటంటే మీరు ఇందాక ఇన్సులేటర్ చూసినట్లయితే ఎనర్జీ గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంది. సెమీకండక్టర్లో ఎనర్జీ గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది 2 ఎలక్ట్రాన్ వోల్ట్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్ వోల్ట్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ కండక్షన్ బ్యాండ్ టు వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ అంటే ఎస్. ఎలా సార్ అంటే ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ చాలా చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా, చాలా చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేర్ఫుల్గా వినాలి మీరు. చాలా చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే సెమీకండక్టర్లో వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే వెంటనే ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అక్కడికి జంప్ అయిద్దో ఇక్కడ నీకు ఒక గ్యాప్ మిగిలింది. ఆ గ్యాప్ని ఏమంటారు సార్ అంటే హోల్ అంటారు. HOLE, హోల్. దిస్ ఈజ్ హోల్ అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఎలక్ట్రాన్. అంటే ఏంటి సార్, ఒక ఎలక్ట్రాన్ ఇప్పుడు కండక్షన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళింది కాబట్టి ఒక హోల్ ఫామ్ అయింది. ఒకవేళ 10 ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్తే ఎన్ని హోల్స్ ఫామ్ అవుతాయి అంటే 10 హోల్స్ ఫామ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోయిందిరా, ఇంకో ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది ఇక్కడికి, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అలా వచ్చినాయిరా. అలా వస్తే ఏమవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఈ వ్యాలెన్స్ షెల్ నుంచి అంటే వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తాయో, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే పైకి వెళ్తాయో అన్ని హోల్స్ ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ దీస్ కాల్డ్ యాజ్ హోల్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్స్. హోల్స్ అంటే వ్యాకెన్సీ. హోల్స్ అంటే ఏంటంటే దే ఆర్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. అంటే దే హ్యావ్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, దే ఆర్ కాల్డ్ యాజ్ హోల్. HOLE, హోల్, గ్యాప్, vacancy. Yes, which are filled by migrating electrons. Migrating electrons అంటే పక్క ఆటంలో నుంచి లేదా పక్క దాంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ ఇందులోకి రావచ్చు కాబట్టి దట్ ఈస్ కాల్డ్, ఇఫ్ ఆల్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ గాన్ అప్వర్డ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అన్ని ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళలేవు. అప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తే ఏమవుతుందంటే సెమీ కండక్టర్ కాస్త కండక్టర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను నేను. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే వాట్ హ్యాపెన్స్ టు కండక్టివిటీ చెప్పండి నాకు. వాట్ హ్యాపెన్స్ టు కండక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతా లేదా? ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్ కండక్టివిటీ అంటే? ఎందుకు? వెరీ సింపుల్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యాలెన్స్ బ్యాండ్లో హోల్స్ క్రియేట్ అయినాయి, దానివల్ల కూడా కండక్టివిటీ వస్తుంది. అండ్ పైన ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల కూడా కండక్టివిటీ వస్తుంది. అంటే కండక్టివిటీ ఈజ్ డ్యూ టు బోత్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్, బోత్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల మరియు హోల్స్ వల్ల, రెండిటి వల్ల కూడా కండక్టివిటీ వస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ టు కండక్టివిటీ? ఇంక్రీజెస్. కండక్టివిటీ ఇంక్రీజ్ అయిందంటే రెసిస్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. రెసిస్టివిటీ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది సార్ అంటే
డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. అదేంటంటే కండక్టర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెమీకండక్టర్స్కి అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనేమో కండక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది. సెమీకండక్టర్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కండక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది. కానీ కండక్టర్స్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కండక్టివిటీ డిక్రీజ్ అవుద్ది. తెలీదా మీకు? తెలీదా? This is the difference in semiconductors and conductors. That is the difference in conductors. Unlike conductors. So better we can write unlike. అంటే అలా కాదు అని. Unlike in conductors. So that's what happens. When you increase temperature, conductivity of semiconductor will increase, but conductivity of conductors will decrease. Or when you increase temperature, resistance of semiconductor will decrease, but resistance of conductors will increase. అయితే కండక్టర్స్లో కండక్టివిటీ ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్లే, కానీ సెమీకండక్టర్స్లో కండక్టివిటీ రెండిటి వల్ల వస్తుంది. అయితే ఇప్పుడు సెమీకండక్టర్లో T is equal to 0 Kelvin, T equal to 0 Kelvin, all the electrons are in valence band only. All the electrons are in valence band only. At T equal to 0 Kelvin, all the electrons are in valence band only. All the electrons valence band లో ఉన్నాయంటే దాని కండక్టివిటీ ఎంత చెప్పండి? If all the electrons are in valence band, what is the conductivity? 0. Conductivity 0 అంటే ఇది ఇన్సులేటర్ అయింది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసి ఇందులోకి వెళ్తుంది కాబట్టి నీకు హోల్స్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి. సార్ ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిందంటే ఒక హోల్ క్రియేట్ అయింది. సపోజ్ 100 ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తే ఎన్ని హోల్స్ క్రియేట్ అవుతాయి అంటే 100 హోల్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఈ సెమీకండక్టర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. ఎందుకు సార్ అంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఇంతకు ముందు వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండేవి, ఇప్పుడు ఏమైపోయినాయి అంటే కొన్ని కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయాయి, కాబట్టి కొన్ని హోల్స్ ఫామ్ అయిపోయాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సెమీకండక్టర్ అండ్ ఇన్సులేటర్ కండక్టర్. అంటే సెమీకండక్టర్ 0 Kelvin దగ్గరేమో ఇన్సులేటర్ లాగా బిహేవ్ చేస్తుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనేమో కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే దాని కండక్టివిటీని మనం కంట్రోల్ చేయవచ్చు. ఎవరి కండక్టివిటీని? సెమీకండక్టర్ కండక్టివిటీని. అదే కండక్టర్ యొక్క కండక్టివిటీని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎక్కువగా చేయలేవు. ఒకవేళ చేసినా కూడా దాని ఇన్సులేటర్లో అయితే మార్చలేవు కదా. కానీ సెమీకండక్టర్ని మార్చొచ్చు, దాని ఇన్సులేటర్ లాగా మార్చొచ్చు, కండక్టర్ లాగా కూడా మార్చొచ్చు. అదే దాని గొప్పతనం అన్నమాట. ఎస్, గేమ్ స్క్వాడ్ కరెక్ట్. ఆల్ యాక్టివిటీ సీజెస్. సో నౌ నెంబర్ ఆఫ్ హోల్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఏ సెమీకండక్టర్ గురించి మాట్లాడుతున్నానంటే ప్యూర్ సెమీకండక్టర్. ప్యూర్ సెమీకండక్టర్ అంటే ఏంటి సార్ అంటే, ప్యూర్ సెమీకండక్టర్ అంటే అన్ని ఆటమ్స్ కూడా ఒకే మెటల్ అయి ఉంటే దాన్ని ప్యూర్ సెమీకండక్టర్ అంటారు. సెమీకండక్టర్ కి ఎగ్జాంపుల్ బేసిక్ గా 4th గ్రూప్ ఎలిమెంట్స్. అవేంటంటే జర్మేనియం అండ్ సిలికాన్. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ అంటే జర్మేనియం అండ్ సిలికాన్. ఓకే, ఐ సీ. జర్మేనియం అండ్ సిలికాన్. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ లో డిస్కస్ చేసినప్పుడు కండక్టర్స్ కి ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయారు, నేను ఒకసారి ఇస్తాను చూడండి. కండక్టర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియం ఇస్ కండక్టర్, కాపర్ ఇస్ కండక్టర్, ఐరన్ ఇస్ కండక్టర్, ఇవన్నీ కండక్టర్స్. ఇన్సులేటర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్ ఇన్సులేటర్, ప్లాస్టిక్ ఇన్సులేటర్. వుడ్ ఇస్ ఇన్సులేటర్, ప్లాస్టిక్ ఇస్ ఆల్సో ఇన్సులేటర్. సెమీకండక్టర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే జర్మేనియం ఇస్ సెమీకండక్టర్, సిలికాన్ ఇస్ సెమీకండక్టర్. దీస్ ఆర్ ఎలిమెంటల్ సెమీకండక్టర్స్. ఎలిమెంటల్ సెమీకండక్టర్స్. ఎలిమెంటల్ సెమీకండక్టర్స్ అంటే ఏంటండి? ఎలిమెంటల్ సెమీకండక్టర్స్ అంటే ఏంటి? ఎలిమెంటల్ అంటే ఒకటే ఎలిమెంట్ అనమాట, మొత్తం జర్మేనియం లేదా మొత్తం సిలికాన్ ఉంటాయి. ఇంకా కాంపౌండ్ సెమీకండక్టర్స్ కూడా ఉన్నాయి. గ్యాలియం ఆర్సెనిక్
ఇది కాంపౌండ్ సెమీకండక్టర్. పాలీప్రొపిలీన్ ఇది ఆర్గానిక్ సెమీకండక్టర్. ఇంకా చాలా ఉన్నాయి. పాలీఎనిలిన్ కూడా. సో పాలీప్రొపిలీన్, పలాడియం కూడా. ఓకే, బ్యాకలైట్, ఎస్. సో ఇప్పుడు గ్యాలియం ఆర్సెనిక్, గ్యాలియం ఇండియం ఇవన్నీ ఏంటి అంటే కాంపౌండ్ సెమీకండక్టర్. జెర్మేనియం, సిలికాన్ అనేవి ఎలిమెంటల్ సెమీకండక్టర్స్. పాలీప్రొపిలీన్, పాలీఎనిలిన్ అనేవి ఏంటంటే ఆర్గానిక్ సెమీకండక్టర్స్. సో సెమీకండక్టర్స్లో మన టైప్స్ ఉన్నాయి, ఎలిమెంటల్ ఉన్నాయి, కాంపౌండ్ ఉన్నాయి, ఆర్గానిక్ కూడా ఉన్నాయి అలా. బట్ మనం ఈ చాప్టర్కి వి రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ లెర్నింగ్ ఓన్లీ అబౌట్ ఎలిమెంటల్ సెమీకండక్టర్స్. ఓన్లీ ఎలిమెంటల్ సెమీకండక్టర్స్ గురించే మనం మాట్లాడదాం. ఒకసారి చూడండి ఇటు. సో దిస్ ఈజ్ అబౌట్ సెమీకండక్టర్. నా ఏవైతే ప్యూర్ సెమీకండక్టర్స్ ఉంటాయో వాటిని ఏమంటారంటే, ఏ మెటీరియల్ అంటే ఫారెన్ ఆటమ్ ఏది ఉండదు కాబట్టి, అన్ని సేమ్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు. ఎప్పుడైతే ఫారెన్ ఆటమ్ అంటే ఫారెన్ నుంచి తీసుకొచ్చి కాదు, బయట ఎలిమెంట్ ఆటమ్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు. సో ఇందాక నేను చెప్పినట్టు ద వ్యాకెన్సీ ఇన్ కోవలెంట్ బ్యాండ్ ఈస్ కాల్డ్ హోల్. కోవలెంట్ బ్యాండ్ అంటే వ్యాలెన్స్ బ్యాండ్ అనమాట. ఈస్ కాల్డ్ హోల్. ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. హోల్స్ యాక్చువల్గా మూవ్ కావు, బట్ కండక్ట్ చేస్తాయి. అవి ఎలా కండక్ట్ చేస్తాయో మనం చూద్దాం. The difference in resistivity of carbon, silicon and germanium depends upon the energy gap between their conduction and valence bands. For diamond, energy gap ఎంత ఉందో చూడండి. అందుకే diamond is an insulator. Diamond is an insulator. సార్ మీరు ఓకే కదా, ఇవి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కదా. దీస్ ఆర్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్, రైట్? ఒకసారి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్తారా నాకు? ఏంటవి? కార్బన్, సిలికాన్, జర్మేనియం. కరెక్టేనా? చూడండి. సో 1s2 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 2s2 2p2. కరెక్టేనా? చూడండి. కార్బన్, సిలికాన్, జర్మేనియం. ఒకసారి సిలికాన్ అటామిక్ నెంబర్ చెప్పండి. 6 + 8 కదా, +18. కరెక్టేనా? ఇది 6 కాబట్టి +8 చేయాలి, +18 చేయాలి. కరెక్టేనా? చూడండి. ఏమో నాకు కెమిస్ట్రీ అంతగా రాదు, మీరే చెప్పాలి. 14. దీని అటామిక్ నెంబర్ 14. దీని అటామిక్ నెంబర్ 6 + 8 14కి మళ్ళీ 18 యాడ్ చేస్తే 32. కరెక్టేనా? ఏమో పిల్లలు మీరే చెప్పాలి నాకు. దీని కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2 2s2 2p6 3s2 3p2. Am I right? కరెక్టేనా? చెప్పగలిగానా నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇది 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p2. What do you say? ఏదో రాశాను, మీ కెమిస్ట్రీ సార్ అంత కాకపోయినా జస్ట్ రాశాను. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4s2 4p2. ఎనర్జీ లెవెల్స్ కదా అవి, కాన్ఫిగరేషన్ అంతే.
ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్లో సార్ ముసుగు కెమిస్ట్రీ టాపర్ కాలేజ్లో లాజిక్ గేట్స్ కూడా ఈరోజు చెప్తారు. అబ్బోబ్బో, లాజిక్ గేట్స్కి ఇంకా చాలా టైం ఉంది నాన్న. లాజిక్ గేట్స్లో చాలా పీవైక్యూస్ చేయాలి, అసలు ఒక రోజంతా అదే చేయాలి. నేను చేయిస్తాను కదా మీతో, డోంట్ వరీ. ఇప్పుడు కార్బన్లో అయినా, సిలికాన్లో అయినా, జెర్మేలియంలో అయినా ఒకసారి మీరు చూడండి. సిలికాన్ తర్వాత ఎవరు వస్తారు చెప్పండి నాకు. సిలికాన్ ముందు ఎవరు వస్తారో చెప్పండి. ఆటమ్స్లో సిలికాన్ ఉంది, సిలికాన్ తర్వాత ఎవరు వస్తారు? ఫాస్ఫరస్ ఎక్కడ వస్తుంది? అండ్ ఇక్కడ బోరాన్ ఎక్కడ వస్తుంది? బోరానా కాదు, సిలికాన్ తర్వాత సిలికాన్ ముందు ఎవరు వస్తారో ఒకసారి చెప్పండి నాకు. సిలికాన్ తర్వాత సిలికాన్ ముందు, సిలికాన్ తర్వాత ఫాస్ఫరస్ వస్తుంది కదా. సిలికాన్ తర్వాత ఫాస్ఫరస్, సిలికాన్ ముందు సిలికాన్ ముందు అల్యూమినియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. కరెక్టేనా? హాయ్ రాహుల్. అల్యూమినియం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్. బాబా, వెరీ గుడ్ అమ్మ. నేను చెప్పింది కరెక్టేనా చూడండి ఒకసారి. యా, నెక్స్ట్ ఇప్పుడు దేని గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ ఉంది చూసారా, సెమీ కండక్టర్ ఉంది చూసారా. సెమీ కండక్టర్ కండక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేయవచ్చు అనుకున్నాం మనం? సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేయవచ్చు అనుకున్నాం? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సరిపోద్ది, సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది అనుకున్నాం. కానీ అది కూడా ఒక పర్టికులర్ లిమిట్ వరకే ఇంక్రీజ్ చేయవచ్చు, లిమిట్ వరకే ఇంక్రీజ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే తెలుసా మీకు, ఏం చేస్తానంటే ఇవి ఎందుకు అడిగానో తెలుసా? ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ డోపింగ్. డోపింగ్ చేయబోతున్నా. డోపింగ్ అంటే ఏంటి తెలుసా? ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ డోపింగ్. ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ డోపింగ్. ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ అంటే ఇప్పుడు ఇంప్యూరిటీని యాడ్ చేయబోతున్నా. ఎందుకు సార్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నారు సార్ మీరు అంటే, ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ డోపింగ్. ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కండక్టివిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు సెమీ కండక్టర్ యొక్క కండక్టివిటీ పెంచడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తావు. సెకండ్ అటెంప్ట్ ఏంటంటే దాంట్లో ఫారెన్ ఐటమ్స్ యాడ్ చేసి దాని స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తావు. ఎట్ ద సేమ్ టైం దాని మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ చేస్తావు. అండ్ అట్ ద సేమ్ టైం దాని కండక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తావు. అంటే డోపింగ్ చేయడం వల్ల నీకు ఏమేమి అవుతాయి చూడు. డోపింగ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది, మెటల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది, దానివల్ల కండక్టివిటీ పెరిగిద్ది, దానివల్ల మెల్టింగ్ పాయింట్ కూడా పెరిగిద్ది. కరెక్టేనా? ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇవి ఎందుకు అడిగాను నేను సార్ అంటే, సిలికాన్ని డోప్ చేయాలంటే ఇష్టం వచ్చినట్టు సిలికాన్ తీసుకొచ్చి హీలియంతో డోప్ చేయలేవు. ఇష్టం వచ్చినట్టు డోపింగ్ చేయలేవు. డోపింగ్ చేయాలంటే సేమ్ సైజ్, ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటేనే డోపింగ్ చేయగలవు. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని అల్యూమినియంతో డోప్ చేయొచ్చు, లేదా ఫాస్ఫరస్తో డోప్ చేయొచ్చు. ఫాస్ఫరస్ ఈజ్ ఎ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ. Phosphorus is a pentavalent impurity. Pentavalent impurity. And aluminium is a trivalent impurity. Then valency 3 kada. Trivalent impurity. And of course silicon is a tetravalent impurity like carbon. So ఇప్పుడు ఇప్పుడు ఏమవుద్దంటే, ఎప్పుడైతే నువ్వు ఫాస్ఫరస్ని యాడ్ చేస్తావో అప్పుడు ఏమవుద్దంటే, సిలికాన్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక సిలికాన్కి. ఫాస్ఫరస్ని యాడ్ చేయడం వల్ల ఏమవుద్ది ఒక్కసారి మనం చూద్దాం నెక్స్ట్ ఇయర్లో. అదే ట్రైవాలెన్స్ యాడ్ చేస్తే ఏమవుతుందో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా మీకు?
You can add pentavalent as well as you can also add trivalent impurity. Let's see what happens if you add the impurity. So intrinsic semiconductor ante entante pure semiconductor. Intrinsic ante enti sir ante pure semiconductor. Intrinsic bole to pure. And extrinsic ante impure. Extrinsic ante impure. Doping చేసిన సెమీకండక్టర్ ఏమంటారంటే ఎక్స్ట్రిన్సిక్ అంటారు. డోపింగ్ చేసిన సెమీకండక్టర్ ఏమంటారు సార్ అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అండి. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఇంప్యూర్ సెమీకండక్టర్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్యూర్ సెమీకండక్టర్. సో ఇప్పుడు ఎలా డోప్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి దీనికి పేర్లు ఉంటాయి. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీ టైప్ సెమీకండక్టర్. వన్ ఈజ్ పీ టైప్ సెమీకండక్టర్, ది అదర్ ఈజ్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఈ పీ టైప్ కానీ ఎన్ టైప్ కానీ ఎలా వస్తాయో ఒకసారి మనం డీటెయిల్గా చూడాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక సిలికాన్ తీసుకున్నా, పక్కనే ఒక సిలికాన్ తీసుకున్నా, ఇక్కడ ఒక సిలికాన్, ఇక్కడ ఒక సిలికాన్, సిలికాన్ 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 సిలికాన్. ఇవన్నీ ఏ ఆటమ్ సార్ అంటే సిలికాన్ ఆటమ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మధ్యలో తీసుకొచ్చేసి ఒక ఫాస్ఫరస్ ఆటమ్ పెడతా. ఫాస్ఫరస్ ఆటమ్ పెట్టా. ఫాస్ఫరస్ ఆటమ్కి సైజ్ ఎక్కువ, ఫాస్ఫరస్ ఆటమ్కి సైజ్ ఎక్కువ. అండ్ సిలికాన్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏమవుద్దంటే బేసిక్గా సిలికాన్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏమవుద్దంటే సిలికాన్ దీంతో ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి కదా. కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందా లేదా? కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా కోవలెంట్ బాండ్ అంటే. ఈ ఎలక్ట్రాన్ ఇటు, ఈ ఎలక్ట్రాన్ ఇటు, ఈ ఎలక్ట్రాన్ ఇటు, ఈ ఎలక్ట్రాన్ ఇటు చేసుకొని ఆక్టెక్ట్ రూల్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు ఇవి ఉంటాయన్నమాట. ఇలా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్న బాండరా? మీకు ఇది అర్థమైందా లేదా ఒకసారి నాకు చెప్పాలి. ఏంటి ఇవన్నీ అంటే బాండ్స్. దీస్ ఆర్ ఆల్ బాండ్స్. సో ఇప్పుడు ఇవన్నీ ఎల్లో కలర్లో ఉన్నవి ఏంటంటే సిలికాన్ ఆటమ్స్. ఈ కలర్లో ఉన్నవి ఏంటంటే సిలికాన్ ఆటమ్స్. మధ్యలో తీసుకొచ్చి నేను ఏం చేశానంటే ఈ కలర్లో ఒకటి పెట్టా. అది ఎవరు అంటే ఫాస్ఫరస్ ఆటమ్. ఇక్కడ వరకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఇదేంటో నేను డిస్కస్ చేస్తాను, ఇంకా టైం ఉందని. సార్ ఎన్సిసి ఏ సర్టిఫికేట్ జేఈలో పెడితే సీట్ వస్తుందా సార్? నాకు దాని గురించి జీరో నాలెడ్జ్. మీరు దయచేసి కిరణ్ సార్ని అడగండి. తెలియదు అన్నప్పుడు తెలియదు అని చెప్తే బెటర్. ఎందుకు వస్తుంది రావు మనకు ఎందుకు కన్ఫ్యూజన్? ఐ డోంట్ నో, సారీ. సో ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్న ఆటమ్స్ ఎవరు సార్ అంటే ఇది సిలికాన్, ఇది సిలికాన్, ఇది సిలికాన్. ఎస్ అని రాయొచ్చు కానీ అది సల్ఫర్ అయిపోద్ది అప్పుడు. ఎస్ఐ సిలికాన్, 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 సిలికాన్. ఇది ఎవరు సార్ అంటే ఫాస్ఫరస్. వీడు ఫాస్ఫరస్, వీడు ఫాస్ఫరస్. ఇప్పుడు ఫాస్ఫరస్కి ఎస్ సార్, క్లియర్, వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. బాగా అర్థమైందా పిల్లలు? అదే మనకు కావాల్సింది. ఇప్పుడు ఫాస్ఫరస్ ఆటమ్ ఉంది కదండి, ఫాస్ఫరస్ ఆటమ్కి అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్ అంటే చాలా సింపుల్. ఇది 4s2 4p3 కదా. ఇది 4s2 అయినా 3s2 సారీ 3s2 3p3 కదా ఫాస్ఫరస్ అంటే. 3s2 3p3 కరెక్టేనా? 3p3 అంతే కదా. అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ బాండ్ ఫామ్కి యూజ్ అయిపోయినాయి. 4 ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ బాండ్ ఫామ్ చేయడానికి యూజ్ అయిపోయినాయి. ఎక్కడ యూజ్ అయినాయి సార్ అంటే ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉందండి, ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది. ఎస్ కరెక్ట్ నేను రాసింది. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అంటే బేసిక్గా ఒక ఫాస్ఫరస్ ఆటమ్ యాడ్ చేయడం వల్ల ఒక ఎలక్ట్రాన్ పెరిగిందా లేదా? నేనేం చేస్తానంటే 1:10⁶ పార్ట్స్ పర్ మిలియన్ అంటారు చూసినాం, అట్లా దీన్ని యాడ్ చేస్తా. నా దగ్గర 10⁻40 ఆటమ్స్ ఉన్నాయనుకో, డివైడెడ్ బై 10⁻6 అంటే ఎంత అవుతుందంటే 10⁻34 ఆటమ్స్ యాడ్ చేయవచ్చు.
కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ పెరిగిపోతాయి చూడండి, ఆల్మోస్ట్ 10^32 ఆటమ్స్ పెరిగిపోతాయి. అంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఫాస్ఫరస్ ఆటమ్స్ని యాడ్ చేయడం వల్ల కండక్టివిటీ పెరుగుతుంది. ఎందుకు? ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి. సార్ మరి హోల్స్ ఉండవా సార్ అంటే హోల్స్ తగ్గిపోతాయి. ఎలా అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళి హోల్స్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు కదా. అందులో ఆల్రెడీ ప్యూర్ సెమీ కండక్టర్లో హోల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఎలక్ట్రాన్స్ వెళ్ళి కవర్ చేయొచ్చు. అయినా సరే నీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతాయి. ఆ సెమీ కండక్టర్ని, ఆ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ని ఏమంటారంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు. ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ స్టాండ్స్ ఫర్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఎవరు సార్ అంటే ఏ సెమీ కండక్టర్ ఇన్ విచ్ more number of electrons are there but less number of holes are there. This is called n type semiconductor. Density could increase out, no problem, strength perigid dan valla, no problem. So how is a n type semiconductor formed ante when an intrinsic semiconductor ante pure semiconductor is doped with ఎలక్ట్రాన్ రిచ్ ఎలిమెంట్ అంటే ఫాస్ఫరస్ అంటే నెక్స్ట్ గ్రూప్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ, పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, హోల్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోద్ది. ఈ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఏమంటారంటే ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోయాయి కాబట్టి అది నెగిటివ్ ఛార్జ్ అవుతుందా అంటే లేదు. ఎలక్ట్రాన్స్ పెరిగిపోయినాయి కాబట్టి అది నెగిటివ్ ఛార్జ్డ్ కాదు. నువ్వు యాడ్ చేసే ఫాస్ఫరస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రలే కదా, ఇంతకు ముందున్న సిలికాన్ కూడా ఎలక్ట్రికల్లీ న్యూట్రలే కదా. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు కండక్టర్ ఉంది అల్యూమినియం, దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే అది నెగిటివ్ ఛార్జా? కాదు, పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంది. టోటల్ క్యాన్సిల్ అయ్యి 0 అయిపోయింది. బట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల కండక్టివిటీ అంటాం. అర్థమైందా? అట్లుంటుంది మనతోని. Sir, but net charge on both N and P semiconductor is neutral, which most people get confused. Yes, నేను చెప్పింది అదే ఇప్పుడు. ఓకే, సో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు సార్ అంటే ఎలక్ట్రాన్స్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరంటే హోల్స్. ఎందులో సార్ అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్లు. సిమిలర్లీ మీరు ఇంకోటి అర్థం చేసుకోవచ్చు, అదేంటంటే దీంట్లో ఫాస్ఫరస్ బదులుగా అల్యూమినియం నేను యాడ్ చేస్తే అల్యూమినియం అనేది ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక హోల్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు టేక్ ది ఎలక్ట్రాన్ కాబట్టి అప్పుడు అదేమవుద్ది అంటే పీ టైప్ సెమీ కండక్టర్ అవుద్ది. క్రిస్టల్ క్లియర్. థ్యాంక్ యూ. So now this is the difference between intrinsic and extrinsic semiconductor. ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను చూడండి. ఏంటంటే జెసికా రాజ్, హలో సార్, హలో. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ రిపీటింగ్ హియర్ ఇస్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఇంట్రిన్సిక్ అంటే ప్యూర్ సెమీకండక్టర్, ఏ ఇంప్యూరిటీ ఉండదు, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ హోల్స్ సేమ్ ఉంటాయి. దాన్నే ఏమంటారంటే, హాయ్ రాకేష్ జీ, దాన్నే ఏమంటారు అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఆర్ సేమ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ఐ. ఎన్ఐ అంటే ఇంట్రిన్సిక్ చార్జ్ కాన్సన్ట్రేషన్. ఇంట్రిన్సిక్ చార్జ్ కాన్సన్ట్రేషన్ అంటే ఎన్ఐ. ఓకే, వైభవి శెట్టి, హాయ్ వైభవి. సో this is called intrinsic charge concentration. Now when you add impurity, then the concentration will change. So in n-type semiconductor, how do you get an n-type semiconductor? By adding phosphorus, which is a pentavalent impurity. So when you add n-type semiconductor, number of electrons will be much more than number of holes. Similarly, in p-type semiconductor, that is when you get by adding a trivalent impurity, number of holes would be
much more than number of electrons. Here holes are the majority charge carriers and here electrons are the majority charge carriers in n-type. Hello Vaibhavi, I have told you thrice. So కొత్త స్టూడెంట్స్ వచ్చారు మనకి ఇక్కడ, రాకేష్, జెసికా, వైభవి. యా, ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ని ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటారు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అండి. సార్ అటు మీ క్లాస్ ఇటు మీ ఐపీ. ఓకే రాకేష్, హలో, గుడ్, ఇద్దరిని మేనేజ్ చేస్తున్నావు అనమాట. నైస్, సో నైస్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ఈ ఎన్ఐ స్క్వేర్ ఎన్హెచ్ ఎన్ఈ ఏంటో ఈ కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. ఏంటి అసలు ఏం చెప్తున్నాడు, ఏంది చూద్దాం ఒకసారి. ఏంటదంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ సేమ్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఇంట్రిన్సిక్ ఛార్జ్ క్యారియర్స్ అంటారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తావో, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ మల్టిప్లై చేస్తావో, అదేమవుద్దంటే ఎన్ఐ స్క్వేర్ అవుద్ది. ద స్క్వేర్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఛార్జ్ కాన్సన్ట్రేషన్. అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంది, నువ్వు డోపింగ్ చేసినా చేయకపోయినా కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే ఏమవుద్దంటే ఇంప్యూర్ సెమీకండక్టర్, అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, అంటే డోప్ చేసావు. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఏం చేసినవరా, డోపింగ్ చేసినవరా నువ్వు. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే డోపింగ్ చేశారు మీరు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మచ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ హోల్స్ కావడం కానీ, ఎందులో ఎన్ టైప్లో, లేదా నెంబర్ ఆఫ్ హోల్స్ మచ్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావడం కానీ, ఇది ఎందులో అంటే పీ టైప్లో. ఏదన్నా చేసుకో, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే మళ్ళీ ఎన్ఐ స్క్వేరే వస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఐఎమ్ రెగ్యులర్ బట్ లిసనింగ్ టు ద రికార్డెడ్ క్లాసెస్. థ్యాంక్ యూ. అనిల్, ఎంసీక్యూస్ ఈరోజు అయితే యాక్చువల్గా ఎంసీక్యూస్ లేవండి, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ క్లాస్ అంటే సెమీకండక్టర్ టాపిక్కి ఫస్ట్ క్లాస్ కదా, వెంటనే నేను పీవైక్యూస్ చేయించలేను, రేపు చేయిస్తాను. ఓకేనా? డయోడ్ వరకు ఈరోజు చెప్పేసి రేపు నేను చేయిస్తాను, డెఫినెట్గా చేయిస్తాను. ఓకే ఫైన్, ఎస్ రైట్. సో నా దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని ఉన్నాయంటే 6 × 10⁴ ఉన్నాయనుకో, పర్ మీటర్ క్యూబ్ ఉన్నాయనుకో, 6 × 10⁴ ఉన్నాయి. నేను డోపింగ్ చేసిన తర్వాత ఏమైందంటే సపోజ్ ఇది ఒక పీ టైప్ సెమీకండక్టర్ అనుకోండి. పీ టైప్ సెమీకండక్టర్ అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, నెంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని ఉన్నాయంటే 18 × 10⁶ అయిపోయాయి అనుకుంటారా, పర్ మీటర్ క్యూబ్ అయిపోయాయి అనుకోండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 6 కూడా ఎందుకు, 10⁷ వేసుకోవచ్చు, 6 ఉండనివ్వండి. సో వాట్ యూ థింక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? మీరు జస్ట్ ఆన్సర్ చేయండి. ఇది ఫస్ట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ రెండు కలిపి 10⁴ ఉన్నాయి, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. తర్వాత ఏమైందంటే నెంబర్ ఆఫ్ హోల్స్ చూడండి, 18 × 10⁶ ఎంత పెరిగిపోయినాయి చూడండి, 300 పెరిగిపోయినాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. సార్ ఎలా చేయాలి సార్ ఇది అంటే, నేనేమన్నా డోపింగ్ చేసినా చేయకపోయినా ఎన్ఐ స్క్వేర్ అనే వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుందని చెప్పాను కదా. ఎన్ఐ స్క్వేర్ అనే వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఎన్ఐ స్క్వేర్ ఎలా కనుక్కోవాలంటే 6 × 10⁴ స్క్వేర్ చేసేస్తే ఇక్కడ ఎన్హెచ్ ఇంటూ ఎన్ఈ వస్తుంది. 6 × 10⁴ అంటే 36 × 10⁸ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ అంటే 18 × 10⁶ ఇంటూ ఎన్ఈ. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్ చేస్తే 18 × 2 = 36 కాబట్టి 200. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 200 ఎలక్ట్రాన్స్ అని కావు యాక్చువల్గా, అది 200 ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. అది 200 ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్.
is the concentration of number of electrons. I hope you understood this. Sir, ఇది 200 300 18 2s కదా. చూడు, ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్. గేమ్ స్క్వాడ్ చాలా ఇంటెలిజెంట్. సో ఓకేనా ఇది? ఇంతకుముందు 60,000 హోల్స్ 60,000 ఎలక్ట్రాన్స్ ఉండే. ఇప్పుడు చూడు 18 × 10⁶ హోల్స్ అయిపోయినాయి, 200 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. మెజారిటీ ఎవరున్నారండి? మెజారిటీ హోల్స్ ఉన్నారు కదా. మెజారిటీ ఆర్ హోల్స్. మైనారిటీ ఎవరంటే ఎలక్ట్రాన్స్. అందుకే దీన్ని పీ టైప్ అంటారు. దగ్గరలో బుక్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. పర్ మీటర్ క్యూబ్. సార్ ఫుల్ మిస్టేక్ ఐ డిడ్, సారీ. నో ప్రాబ్లం. నీకు ఆన్సర్ తెలుస్తుంది, ఏం కాదు. ఓకే, నీకు తెలుసు అనే విషయం నాకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఐ నో వాట్ యు ఆర్ గుడ్ ఎట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? చూడండి. ఇన్ ఏ డోప్డ్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, నెంబర్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్, number density of holes in valence band or holes in valence band in a pure semiconductor, they are related as Ni, as NeNH is equal to Ni square. NeNH is equal to Ni square. Clear ఇది? నేను 200 పెట్టాను. యు ఆర్ రైట్, యు ఆర్ కరెక్ట్. ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్. ఇప్పుడు నీ పేరులోనే ఫ్యాక్ట్ ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్గానే పెడతావు. సార్ పాపం ఎలక్ట్రాన్స్ మైనారిటీ సార్, అంబేద్కర్ గారని పాపం మైనారిటీ. అచ్చా, ఓకే. నౌ ఐ అండర్స్టాండ్. యా, ఓకే. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అట్లుంటుంది మనతోని. ది ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్ Ni వేరీస్ విత్ టెంపరేచర్. యాక్చువల్గా Ni స్క్వేర్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే, Ni స్క్వేర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒక కాన్స్టెంట్ అండ్ T³ మీద డిపెండ్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ కూడా ఉంది KT. ఎనర్జీ గ్యాప్ ఇది యాక్చువల్గా e పవర్ మైనస్ ఎనర్జీ గ్యాప్ డివైడెడ్ బై KT. ఐఎమ్ బ్యాక్. వెరీ గుడ్ సన్. బట్ అన్ఫార్చునేట్లీ టుడే నో MCQs ఆర్ నో PYQs, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. నాకు యాక్చువల్గా సెమీకండక్టర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే డీటెయిల్గా చదువుతుంటే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది అందరికీ ఇంట్రెస్ట్ రాదు. ఫిజిక్స్ ఈజ్ కింగ్ ఆఫ్ సైన్స్. అందరికీ ఇంట్రెస్ట్ రాదు, తొందరగా రాదు. అందరికీ ఈజీగా కూడా రాదు, తొందరగా రాదు ఫిజిక్స్. సార్ నాకు ఫిజిక్స్ అర్థం, చాలా మంది అడుగుతుంటారు కదా క్వశ్చన్స్, నాకు ఫిజిక్స్ ఎక్కట్లేదు సార్, నాకు ఫిజిక్స్ అర్థం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఫిజిక్స్ రాదురా బాబు. ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది. ఫిజిక్స్ ఎందుకు అవుతుంది? అది కింగ్ ఎందుకు అవుతుంది? సబ్కో నహీ ఆతా, అందరికీ రాదు. ఎవ్రీ వన్ విల్ నాట్ గెట్ ఇట్. ఓన్లీ ఫ్యూ, ఓన్లీ బ్లెస్డ్, ఓన్లీ హూ హ్యాస్ బ్రెయిన్, కాన్సెప్ట్, షార్ప్ ఇంట్రెస్ట్ ఓన్లీ విల్ గెట్ ఫిజిక్స్. అట్లా చూడగానే అందరికి వస్తే ఎట్లా ఫిజిక్స్ ఎందుకు అవుతుంది? అది అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? ఒకసారి నాకు థమ్స్ పెట్టండి, ఎస్ ఆర్ నో. మీ ఇష్టం, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. చూద్దాం ఎంతమందికి ఎస్ నో. ఎవరు పెట్టలే, ఒక్క అనిల్ ఒకటే పెట్టాడు. %100% సనా గేమ్ స్క్వాడ్, ఆల్ రైట్. రాహుల్ నో అంటున్నాడా? ఎందుకు రాహుల్ నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు చెప్పు. ఇఫ్ ఇంట్రెస్ట్ ఇస్ దేర్ ఎవ్రీవన్ విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. ఎస్, రాహుల్ అట్లా కాదంటున్నాడు. రాహుల్, ఐ వాంట్ టు ఎగ్జాక్ట్లీ నో వాట్ మేక్స్ యూ టు డిఫర్ ఫ్రమ్ దిస్. రాహుల్ సనం, sorry. Let's see conductivity in semiconductors. Bharat, interest is there, loan lender will come. మొన్న ఒక జోక్ చూసాను, అసలు చాలా అద్భుతంగా ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను.
ఒక బ్యాంక్ అతను ఒకటికి ఫోన్ చేస్తాడనమాట. ఒక బ్యాంక్లో లేడీ ఉంటారు కదా, బ్యాంక్లో లేడీ ఒక ఫోన్ చేసి ఒకరికి, సార్ మేము ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తున్నాం, మీకు కావాలంటే, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు లోన్ ఎందుకు ఇస్తున్నావు అంటాడు వాడు. అంతే జోక్. సార్ కంటిన్యూ ద క్లాస్. షూర్ సార్. సో కండక్టివిటీ ఇన్ సెమీకండక్టర్స్ చూద్దాం. కండక్టివిటీ ఇన్ సెమీకండక్టర్స్ ఈజ్ డ్యూ టు బోత్ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ హోల్స్. ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది, హోల్స్ వల్ల కూడా వస్తుంది. ఎలా వస్తుంది సార్ ఎలక్ట్రాన్స్ వల్ల హోల్స్ వల్ల అంటే, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ పాజిటివ్ కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్. ద కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ఇస్ దిస్ వన్. ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతాయి అండ్ ద కరెంట్ డ్యూ టు హోల్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. బట్ యాక్చువల్గా అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే హోల్స్ ఎలక్ట్రాన్స్, కానీ కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, రెండు యాడ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు నెట్ కరెంట్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే చాలు సార్. నెట్ కరెంట్ ఎలా రాసుకోవచ్చు అంటే కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కరెంట్ డ్యూ టు హోల్స్. కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కరెంట్ డ్యూ టు హోల్స్. దిస్ ఈస్ ద నెట్ కరెంట్. ఇంట్రెస్ట్ బేక్ ఎవ్రీథింగ్ సార్. ఓకే రాహుల్, ఓకే ఫైన్. రేపు చెప్పుకుందాం చాలంటావా, ఆపేద్దాం అంటావా? ఎందుకు నాన్న అలాగా? ఇది ఒక పాయింట్ చెప్పేసి ఆపేస్తాను నేను. ఓకే రైట్. సో మీకు ఒక్కసారి ఈ ఈక్వేషన్ తెలుసో లేదో చెప్పండి. I is equal to NEAVD. Current is equal to number of free electrons into charge of electron into area of cross section into drift velocity. ఇది మీకు తెలుసా తెలీదా? లేకపోతే ఇది ఏంటంటే కరెంట్ అండి, ఇది కరెంట్ అండి, ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇది యాక్చువల్గా మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉంటుంది. మీరు ఒకవేళ పాత వీడియోస్ నావి చూసినా కూడా అందులో ఉంటాయి డ్రిఫ్ట్ వెలాసిటీ. కంటిన్యూ సారు. ఓకే సారు, ఎస్ ఓకే రైట్. నో సార్ యూ కంటిన్యూ, యూ హ్యావ్ టు లిసన్. ఓకే ఫైన్ రైట్. విజయ్ దేవరకొండ, రాఘవేంద్ర దేవరకొండ. ఓకే, ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ వస్తుంది, హోల్స్ వల్ల కూడా కరెంట్ వస్తుంది. కాబట్టి ఇది మనం ఏం రాయాలంటే, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ సెమీకండక్టర్ అంటే I is equal to నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ A ఇంటూ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ హోల్స్ వల్ల కూడా వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ హోల్స్, చార్జ్ ఆఫ్ హోల్ అయినా చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయినా ఒకటే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్, డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ హోల్స్. యాక్చువల్లీ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ హోల్ ఈజ్ లెస్ దాన్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండిట్లో నుంచి మహా అంటే నువ్వు ఏం చేయొచ్చు అంటే I is equal to మహా అంటే ఏం చేయొచ్చు అంటే N తీయలేవు, EA ఒకటే తీయొచ్చు, EA ఒకటే తీయొచ్చు. అంటే EA ఒకటే తీయొచ్చు కాబట్టి నువ్వు ఏం రాయొచ్చు అంటే NEVE ప్లస్ NHVH ఇంటూ E ఇంటూ A. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కరెంట్. నాకు ఫిజిక్స్ సిస్టమ్ కానీ ఓకే ఫైన్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఓకే. సో రైట్, సో దిస్ ఈజ్ కరెంట్, దిస్ ఈజ్ కరెంట్ డ్యూ టు బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు హోల్స్ కండక్టివిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయండి, ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి.
మీకు తెలుసు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయంటే యు నో ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తాయి, లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ వెళ్తాయి ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్. కానీ ఇక్కడ ఏమవుద్దంటే హోల్స్ ఎలా వెళ్తాయో ఒక్కసారి చూడండి. ఓకే సార్, ఈ ఫార్ములా ఈజీగా అని గుర్తుపెట్టుకోవచ్చా? వీణా, VENA, వీణా గుర్తుపెట్టుకోవచ్చు. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వీణా, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు వీణా. VENA వీణా నాకైతే గుర్తుంటుంది, బట్ మీరు ఎవరైనా షార్ట్ కట్లు అంటే వీణా. డ్రిఫ్ట్ వెలాసిటీ, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ వీణా. సార్ కరెంట్ అంటే ఎవర్రా? వీణా. ఓకే, గుడ్ ఈవినింగ్ రామ్ గోపాల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఎలక్ట్రాన్స్ ఏమైనాయి సార్ అంటే ఇటు వెళ్తాయి కాబట్టి ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందండి. ఈ ఎలక్ట్రాన్ ఏం చేసింది? హోల్ని ఫిల్ చేసింది. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే హోల్ని ఫిల్ చేస్తుందో, సరే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఉంది అంటే ఇటు నుంచి వచ్చినా అదే, నో ప్రాబ్లం. నేను ఇక్కడ నుంచి వస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఏం చేసిందంటే హోల్ని ఫిల్ చేసింది. ఇక్కడికి ఎలక్ట్రాన్ ఏం చేసింది సార్ అంటే హోల్ను ఫిల్ చేసింది. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు? హోల్ ఉంటారు. ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ వచ్చి మళ్ళీ ఆ హోల్ని ఫిల్ చేస్తే ఆ హోల్ ఇక్కడికి వస్తుంది. ఇంకో ఎలక్ట్రాన్ వెళ్ళి హోల్ని ఫిల్ చేస్తే హోల్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందంటే హోల్ ఇక్కడికి వస్తుంది. ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందంటే హోల్ ఇక్కడికి వస్తుంది. అంటే హోల్స్ యాక్చువల్గా మూవ్ అవుతున్నాయా అంటే లేవు. హోల్స్ యాక్చువల్గా మూవ్ అవ్వట్లా. హోల్స్ మూవ్ అయినట్టు నీకు అనిపిస్తుంది. అదే కండక్టివిటీ ఆఫ్ హోల్స్. హోల్స్ ఆర్ mobility of holes is less, mobility of electrons is more. Mobility of electrons is high. Because they are actually moving. Mobility of electrons is high because they are actually moving. But mobility of holes is less because they don't move, they appear to move. ఆదర్శ్ యోగి ఫ్లోర్ ఓకే నారాయణ ZFTB. వావ్, నైస్. మంచి పిల్లలు ఉన్నారు ఇక్కడ. నాకు ఒకసారి చెప్పండి, నేను అన్నిట్లో పనిచేసేలే కానీ ఇలాగే చెప్తారా? నాకు ఒక ఐడియా కోసం. అబ్బో ఆదర్శ్, నేను కూడా చూస్తున్నా. రైట్, గుడ్. మంచి పిల్లలు. మీరు అందరూ బాగా చదవాలన్నా, మంచిగా ఎగ్జామ్ రాసి మంచి స్థాయిలో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిప్లేషన్ లేయర్ ఇస్ ఫార్మ్డ్. అది ఇందులో కాదు, PN జంక్షన్లో. ఇక డిప్లేషన్ లేయర్ రాలే ఇంకా. ఓకే, సో ఇది మ్యాటర్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఈ హోల్స్లో ఫిల్ అవుతూ ఉంటాయో హోల్స్ లెఫ్ట్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ కండక్టివిటీ ఆఫ్ హోల్స్. దట్స్ ఇట్. సార్ లేదు సార్ అయితే బాగా సూపర్, కానీ మీరు ఇంకా ఓకే. టుమారో ఐ హ్యావ్ ఎగ్జామ్, లీవ్. ఓకే, ఆల్ ది బెస్ట్, రైట్ ది ఎగ్జామ్. థ్యాంక్ యూ ఆదర్శ్, థ్యాంక్ యూ. రైట్, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ఏంటంటే జంక్షన్ డయోడ్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం సెమీకండక్టర్లో చేసింది ఏంటంటే ఇంట్రడక్షన్. ఈ 1 hour 19 minutes 16 seconds మనం చేసింది ఏంటంటే ఒక 3 minutes వదిలేసినా కూడా 1 hour 15 minutes మనం సెమీకండక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలని ఇంట్రెస్టింగ్గా మనం స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ. దట్స్ ప్లెజర్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ హాసని. నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ కూడా మనం డీటెయిల్గా చదవాలి. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ నుంచి యాక్చువల్గా సెమీకండక్టర్ స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చే క్వశ్చన్స్ డయోడ్ నుంచే వస్తాయి.
ఇప్పుడు నేను పిఎన్ జంక్షన్ డయోడ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఒకవేళ టైం లేకపోతే రేపు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను పిఎన్ జంక్షన్ డయోడ్ని. ఓకే, యా కంటిన్యూ చేస్తాను. ఇంకా ఏంటంటే డయోడ్ అప్లికేషన్స్ పీవైక్యూస్ రేపు చేద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్స్ అండ్ పీవైక్యూస్ రేపు మనం చేయాలి. ఓకేనా సార్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 డేలో అయ్యే టాపిక్ మా 5 డేస్ చెప్పారు. నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ టాపిక్ అయితే డెఫినెట్గా 2 డేస్ అయినా చెప్తా. యా రైట్. నా ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. నీకు ఇప్పుడు పిఎన్ జంక్షన్ అంటే పిఎన్ జంక్షన్. జంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ టూ విల్ మీట్. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆర్ ఎ లేయర్ పాయింట్ వేర్ బోత్ మీట్. ఏ బోత్ సార్? పి అండ్ ఎన్, పి టైప్ అండ్ ఎన్ టైప్. దీన్ని డయోడ్ అని కూడా ఎందుకు అంటారు సార్ అంటే, డయోడ్ అంటే 2 టర్మినల్స్ ఉంటాయి కాబట్టి. డయోడ్ బికాస్ ఇట్ హ్యాస్ 2 టర్మినల్స్. రెండు టర్మినల్స్ ఎవరికున్నా దాన్ని డయోడ్ అంటారు. 2 టర్మినల్స్. దిస్ ఇస్ అ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, థ్యాంక్ యూ ఐఐటి ఆస్పిరెంట్ పవన్ కుమార్. కింగ్ ఏం కాదు నేను, నార్మల్ మ్యాన్, దట్స్ ఇట్. సో పిఎన్ జంక్షన్ డయోడ్లో ఏం జరిగిద్దో ఒకసారి మనం వీళ్ళిద్దరిని ఫామ్ చేసి చూద్దాం. ఏమైంది? సింపుల్. ఇక్కడ ఉంది కదా, అదే మనం ఒకసారి ఫామ్ చేసి చూద్దాం. పిఎన్ జంక్షన్, పి అంటే పి టైప్. ఇప్పుడు దాన్ని ఎలా డ్రా చేస్తున్నాను ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పి టైప్ సెమీ కండక్టర్ డ్రా చేస్తే ఎక్కిపోవాలి, అట్లుంటుంది మనతోని. డ్రా చేస్తే ఎక్కిపోవాలి. ఇది పి టైప్. పి టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు? హోల్స్. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు? హోల్స్. ఇక్కడ హోల్స్ డ్రా చేస్తుంది చూడండి. మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు? హోల్. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎలక్ట్రాన్స్ని పెద్దగా డ్రా చేసి నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయని చూపించాలనుకుంటున్నాను. అంతేగాని ఎలక్ట్రాన్ మొబిలిటీ తక్కువ ఉందని కాదు. ఎలక్ట్రాన్స్ ఒకవేళ మైనారిటీ ఉన్నా దాని మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్. నీ దగ్గర 100 హోల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్సే ఉండొచ్చేమో, కానీ ఆ 2 ఎలక్ట్రాన్సే 100 హోల్స్ కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. కానీ చార్జ్ క్యారియర్స్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే దాన్ని ఇలా ఇలా ఇండికేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకుందాం. ఇక్కడ పక్కన ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకుందాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. కాబట్టి దీన్ని ప్లస్ని ఇట్లా రాసి, అవి కదలవు కాబట్టి తక్కువ కదులుతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇట్లా రాస్తున్నా చూడు. ఇక్కడ వరకు అర్థమైందా నీకు? యా, ఇట్ ఈస్ ఎ జంక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సార్ ఈ క్వశ్చన్ నన్ను క్లాస్లో అడిగి నా మీద మా సార్ కామెంట్, సార్ ఈ లెక్చర్ విని రేపు క్లాస్లో ఆన్సర్ ఇవ్వాలి. గుడ్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైందో చూడు. ఇది ఏ సెమీ కండక్టర్? ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఉంటే మరి తక్కువ ఎందుకు రాస్తారు? ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా. ఇక్కడ పి టైప్ సెమీ కండక్టర్. పి టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ రాసిన. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసారో జంక్షన్లో జంక్షన్ దగ్గర ఏమైందంటే, జంక్షన్ దగ్గరే ఏమైందంటే, జంక్షన్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసావా, ఈ హోల్తో కంబైన్ అయిపోద్ది. ఈ ఎలక్ట్రాన్ ఈ హోల్తో కంబైన్ అయిపోయి ఈ డైరెక్షన్లో నీకు కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ని ఏమంటారంటే తక్కువ టైంకి వస్తుంది, దాన్ని డిఫ్యూజన్ కరెంట్ అంటారు. డిఫ్యూజన్ కరెంట్ ఎందుకు అంటారు సార్ అంటే, బికాస్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇంటూ హోల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇంటూ హోల్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. ఓకేనా? జస్ట్ ఆ జంక్షన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడే. ఎప్పుడైతే ఈ జంక్షన్ ఫామ్ అయిపోయిందో
ఇక్కడ ఎలక్ట్రాన్ గాయబ్, ఇక్కడ హోల్ గాయబ్, ఇక్కడ ఎలక్ట్రాన్ గాయబ్, ఇక్కడ హోల్ గాయబ్, మొత్తం గాయబ్, మొత్తం పోయినాయి ఆడ. మరి ఏమున్నాయి సార్ అంటే ఈ పార్ట్ వరకు, ఇక్కడ ఈ పార్ట్ వరకు అసలు ఎలక్ట్రాన్స్ ఉండవు, హోల్స్ ఉండవు. దీన్ని ఏమంటారంటే డిప్లీషన్ లేయర్ అంటారు. ఎందుకు సార్ డిప్లీషన్ లేయర్ అంటారంటే అందులో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ అన్ని డిప్లీట్ అయిపోయినాయి కదా. డిప్లీట్ అయిపోయి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ వచ్చిందో ఇక్కడ ఎలక్ట్రాన్ తగ్గిపోయింది కాబట్టి ఇది పాజిటివ్ పొటెన్షియల్కి వెళ్ళిపోద్ది, ఇది నెగిటివ్ పొటెన్షియల్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంతకుముందు వాళ్ళిద్దరు సేమ్ పొటెన్షియల్లో ఉండే, ఇది పొటెన్షియల్ జీరోనే, ఇది పొటెన్షియల్ జీరోనే, ఇద్దరు సేమ్ పొటెన్షియల్లో ఉండే. కానీ ఎప్పుడైతే వీడు ఎలక్ట్రాన్ లూజ్ అయ్యాడో వాడు పాజిటివ్ అయిపోయాడు కాబట్టి వీడి పొటెన్షియల్ ఇంక్రీజ్ అయిపోయింది, ప్లస్ అయిపోయింది. వీడి పొటెన్షియల్ డిక్రీజ్ అయిపోయి మైనస్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వచ్చేసింది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ విడి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమంటారంటే పొటెన్షియల్ బ్యారియర్ అంటారు. పొటెన్షియల్ బ్యారియర్ లేదా బ్యారియర్ పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ బ్యారియర్. అండ్ ఇక్కడ ఏమైపోయిందంటే మొబైల్ ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఏమంటారు అంటే మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అన్ని లేవు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డిప్లీషన్ లేయర్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ డి అనుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వచ్చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే V/D. V అంటే పొటెన్షియల్ బ్యారియర్ అండ్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్. ఇప్పుడు పిఎన్ జంక్షన్ ఫ్రెష్గా ఫామ్ అయ్యి ఇలా ఉంది. ఒకసారి ఏం జరిగిందో మళ్ళీ నేను చెప్తాను చూడండి. పి టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకొచ్చి రెండు ఇలా జాయిన్ చేశా. పి టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకొచ్చి రెండు ఇలా జాయిన్ చేశా. జాయిన్ చెయ్యగానే పి టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే జంక్షన్ ఉందో అక్కడ ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి పి టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్తో కంబైన్ అయిపోయి కొంచెం కరెంట్ వస్తుంది పి నుంచి ఎన్కి, డిఫ్యూజన్ కరెంట్ అంటారు. సో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు వచ్చేసి ఇక సార్ ఇవి రావా అంటే రావు, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అవి రావు. కొన్నే వస్తాయి అంటే స్టార్టింగ్లో ఉన్నవి మాత్రమే వస్తాయి. వచ్చేసి ఏం చేస్తాయంటే ఇంతో కంబైన్ అయిపోయి ఇక్కడ ఉన్న మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అన్ని డిప్లీట్ అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. కాబట్టి దాన్ని డిప్లీషన్ లేయర్ అంటారు. ఆ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ అంటారు. ఇంతకుముందు రెండు 0 లెవెల్లో ఉండేవి, ఈ పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ కంబైన్ అవ్వడం వల్ల ఇది ఇలా అయిపోయింది. పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ బ్యారియర్లోంచి రావు కదా. దిస్ ఈజ్ కాల్డ్ డిప్లీషన్ లేయర్, పొటెన్షియల్ బ్యారియర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద లేయర్. సపోజ్ పొటెన్షియల్ బ్యారియర్ ఏదైతే ఉందో అది 4 volts అనుకో అండ్ విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ 3 millimeter అనుకో. ఎంత ఉంటుంది సార్ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక్కసారి నువ్వు గమనిస్తే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు V/D కాబట్టి 4/3 × 10⁻³ దట్ విల్ గివ్ యూ 4000/3 volt/meter. అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అక్కడ. అర్థమైందా పిల్లలు? ఇది కావాలంటే ఇక్కడ చేద్దాం. 3 millimeter కన్నా కూడా ఇంకా తక్కువ ఉంటుందండి. 0.3 millimeter ఉంటుందండి. అది 0.3 millimeter వేసుకో కావాలంటే. 0.3 millimeter వేసుకుంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 4/0.3 × 10⁻³ అంటే 4/3 అంటే 1.33 × 10⁴ volt/meter. చూసావా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో? మరి అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంటే ఎలక్ట్రాన్స్ అందులో పోలేవు కదా. నీకు అర్థమైందా పిల్లలు? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇన్ని బయాసింగ్ చేశారు, ఇంకా నేను బయాసింగ్ గురించి చెప్పలే. ఇక్కడ వరకు చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేసి పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేస్తారో, ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకెళ్ళి నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తారో,
దాన్ని ఫార్వర్డ్ బయాసింగ్ అంటారు. వెరీ గుడ్, ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్. అదే పీ టైప్ సెమీకండక్టర్ తీసుకొచ్చి నెగిటివ్ టర్మినల్కి అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ తీసుకొచ్చి పాజిటివ్ టర్మినల్కి లేదా హై పొటెన్షియల్ కనెక్ట్ చేస్తారో దీన్ని రివర్స్ బయాస్ అంటారు. ఇప్పుడు రివర్స్ బయాస్లో ఏం జరిగిద్ది, ఫార్వర్డ్ బయాస్లో ఏం జరిగిద్ది అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం. వాట్ యు సే? ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి, సో ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో ఇది నేను ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇది కూడా చెప్పాలి, ఐవి క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పాలి. సో అందుకే కొంచెం టైం పట్టింది దీనికి. సో వీ కెన్ స్టడీ దిస్ టుమారో. యూ ఓకేనా? రేపు మనం రాగానే క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి చదివేసి దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి తర్వాత ఐవి క్యారెక్టరిస్టిక్స్ చేసి జీనర్ డయోడ్ చేసి బ్రేక్ డౌన్ అంటే ఏంటో చదివి ఫోటో డయోడ్, సోలార్ సెల్, డయోడ్స్ యూజెస్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఇక్కడ వరకు మనం చేద్దాం. ఓకేనా? ఇది రేపటి క్లాస్లో ఇంక్లూడింగ్ పీవైక్యూస్ కూడా చేద్దాం. లేదు పీవైక్యూస్కి టైం లేదు అంటే ఓన్లీ మనం కాన్సెప్ట్ రేపు నేర్చుకొని మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ పీవైక్యూస్ చేద్దాం. ఓకే, సో I hope you guys have enjoyed this basic class of semiconductors. Very much interesting basics. చాలా essentials నేను చెప్పాను మీకు ఏవైతే ఇంపార్టెంట్ అవి. So we'll see you. I'll meet you in the next class. Until then, take care. Have good night. Eat well. Sleep well. Bye.